లోకములను పరిపాలించేవారు, లోకములలో నివసిస్తున్నవారు అందరూ మహాప్రళయంలో లేకుండా పోయినా ఆయన ఒక్కడూ మాత్రం అట్లా ప్రకాశిస్తూనే ఉంటాడు. అందుకే ఆద్యంతములు లేనివాడు పరబ్రహ్మం. అటువంటి పరబ్రహ్మము యథార్థమునకు పురుషుడనో స్త్రీ అనో నపుంసకుడనో నిర్వచనం చేయడం సాధ్యం కాదు. స్త్రీ పురుష నపుంసకమూర్తియును కాక, తిర్య కమర నరాది మూర్తియును కాక, కర్మ గుణ భేద సరసత్ప్రకాశికాక, వెనుక నన్నియుతానగు విభుతలంతు అంటారు. ఆయన స్త్రీస్వరూపంగా ఆరాధన చేస్తే స్త్రీస్వరూపంగా పలుకుతుంది, పురుషస్వరూపంగా ఆరాధన చేస్తే పురుషస్వరూపంగా పలుకుతుంది. నపుంసకుడు అని కొన్ని నపుంసక నామాలు ఉంటాయి సహస్రనామాల్లో, పరంజ్యోతి ఇటువంటివి. అటువంటి రూపమా అంటే అది కాదు.